అతను ఒక చక్రవర్తి. అన్నీ ఉన్నా ఒకటి లేదు. అదే వారసుడు. అయోధ్యను పాలించిన దశరథ మహారాజుకు అపారమైన సంపద, తిరుగులేని శక్తి, గౌరవం అన్నీ ఉన్నా తన తర్వాత రాజ్యాన్ని నడిపే వారసుడు లేడు. ఆ ఒక్క లోటు అతని మనసును నెమ్మదిగా కుంగదీస్తోంది. కొన్ని కథనాల ప్రకారం కులగురువు వశిష్ఠుడి సలహాతో పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించాడు. ఆ యాగం ఘనంగా జరిగింది. హోమగుండం నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్యమైన పాయసం ఇచ్చాడని చెప్తారు. ఆ పాయసాన్ని తన 3 భార్యలకు పంచాడు దశరథుడు. కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించాడు. కాలం గడిచింది. ఒక పవిత్రమైన రోజున ధర్మాన్ని కాపాడేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించాడు. అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది. ఒక రాజుకల నెరవేరింది. జీవితంలో అన్నీ ఉన్నా ఏదో ఒక వెలితి ఉండవచ్చు. కానీ నమ్మకం ఉంటే సమయం వచ్చినప్పుడు విధి కూడా మారుతుంది. అలా రామాయణం ప్రారంభమైంది. ఇంకా అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. తర్వాతి భాగాన్ని మిస్ కాకండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.